ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్కి కారకం. మీకు చక్కగా చిన్నగా ఒక కథ చెప్తారండి. మామూలుగా మనుషులు రెండు రకాలు, అబద్ధం చెప్పి భయపడేవాళ్ళు, నిజం చెప్పి సంతోషపడేవాళ్ళు. కానీ మన వాడు అబద్ధం చెప్పి నవ్వుతూ నిజం చెప్పడానికి భయపడతాడు. అది ఎలా స్టార్ట్ అయిందో రండి చూపిస్తా. మనవాడి పేరే రవి, కానీ అది మామూలు రవి కాదండి, రిస్కీ రవి. ఎందుకంటే వాళ్ళ లైఫ్లో సక్సెస్ కన్నా ఎఫర్ట్స్లో రిస్క్ ఎక్కువ. పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం. ఎవడ్రా పాటలాపింది? నేనే బే. నేనేమన్నా ఐటమ్ పాటలు పెట్టినా? దేవుడి పాటలే కదా. అరే నువ్వు పెట్టిన పాటకి చేసే పూజకి సంబంధం ఏమైనా ఉందారా? అయినా భగవద్గీత ఎవడన్నా పోయినప్పుడు పెడతాడరా, ఇలా పూజ చేసేటప్పుడు కాదు. అయినప్పుడు ఎవడు పోయాడు? చచ్చాడు నా కొడుకు ఈరోజు. అబ్బా లేరా, దున్నపోతలా పడుకున్నావు. ఆడు పెట్టే పాటకి నువ్వు చేసే పనికి సరిపోయింది కరెక్ట్గా. ఏంట్రా రవి, ఆ మొగ్గల మొహం పెట్టడం ఆపి ఏదన్నా పనికొచ్చే పని చేసుకోరా బేవకు. వెళ్ళే పని చేసుకొని దొప్పుతారేటి? నీకంటే జాబ్ ఉంది కాబట్టి వెళ్తున్నావు, నాకేముంది బొంగు. అన్ని వినపడుతుంది. సారీ, యూ దెన్ గో జీవితం పని చేసే ప్రతి వాడు చెప్పేటోడు బొంగు. ఏం చేస్తున్నాడు వీడు? ఇదేంటి ఇప్పుడు ఫోన్ చేస్తుంది? సరే కూల్. హలో కన్నయ్య, ఎక్కడున్నావు? నేనా? ఇంకెక్కడుంటా? ఆఫీస్లో. ఆఫీస్లోనా? మరి ఆ వెహికల్ సౌండ్స్ ఏంటి? అదే ఆఫీస్ బయట ఉన్నా. అంటే నువ్వు నాకు అబద్ధాలు చెప్పడం కూడా స్టార్ట్ చేసావా? అయినా బయట ఎందుకున్నావు? బయట ఎండలు ఎలా ఉన్నాయో చూసావా? ఫాస్ట్గా లోపలికి వెళ్ళిపో. అయ్యో బుజ్జుకొండ, నేనంటే అంత ప్రేమో. ఇప్పుడే లోపలికి వెళ్ళిపోతా. బాయ్. ఒక నిమిషం, నాకు స్విగ్గీలో బిర్యానీ ఆర్డర్ పెడతావా? స్విగ్గీయా? కొంపదీసి చూసిందండి ఇది. నేను పెట్టుకునేదాన్నే, కానీ నా సర్వర్ పని చేయట్లేదు బ్యాంక్ది. ఈ ఒక్కసారి పెడతావా? సరే సరే అయితే బాయ్. బాయ్ నాన్న. నీ అమ్మ జీవితం ఏం చేయాలరా? డబ్బులు లేవు, ఏమి లేవు. బిర్యానీ అంటుంది ఇది.
రవి కుమ్మేరా. ఏంట్రా నువ్వు తీసుకొచ్చావు? అంటే బిర్యానీ అడిగావు కదా, నా చేత్తోనే తినిపిద్దామని. అందుకే ఆఫీస్కి కూడా లీవ్ పెట్టేశా. సో క్యూట్. దా. నీ అమ్మ చెత్త నా కొడుకు. నా బిర్యానీ దొరికింది వీడికి. ఏంటి ఇలా ఉన్నాడు? ఏరా బిట్టు, నువ్వు నవ్వా? ఎప్పుడు మొగ్గల ఫేస్ వేసుకుని కూర్చుంటావు? ఇది చూడు. అమ్మడి అమ్మ, ఈడితే బిర్యానీ. ఆడెవడో ప్రసాద్ అంట. మరి వేరే వాడి పేరు మీద ఉంది. పొద్దున్నే బిర్యానీ ఆర్డర్ పెట్టుకుంటే దుబ్బుకెళ్ళిపోయాడు. నాకు గానాడు దొరకాలి మావా. లెగ్ పీస్ నవ్వినట్టు నమ్మలేస్తాను నా కొడుకుని. మరి బిర్యానీ కోసం తిట్టడం తప్పు కదరా? అస్సలు తప్పేం లేదు. అవును, నీ దగ్గర ఏంట్రా బిర్యానీ అవసరం అవుతుంది? అది ఇంతకుముందు నేను బృందా బిర్యానీ తినడానికి వెళ్ళాంరా. చెప్తే నీకు కూడా తెచ్చావనుగా. వద్దురా బాబు, అసలే అందరినీ 5-10 అడుక్కొని మరీ బిర్యానీ ఆర్డర్ పెట్టాను. దొరికితే దుబ్బకెళ్ళిపోయాడు. నేనే కక్కుర్తిలో ఉన్నానంటే ఆ నా కొడుకు ఎవడో నాకంటే కక్కుర్తిలో ఉన్నాడు మావా. బిట్టు, కొంపదీసి వాడిని రిపోర్ట్ చేయలేదు కదా? లేదు మావా, ఆయన రిపోర్ట్ చేద్దామని ఫోన్ తీస్తే ఆటోమేటిక్గా 5 to 5 స్టార్ రేటింగ్ పడిపోయింది మావా. ఈడి బిర్యానీ కొట్టేయడం మంచి పని అయింది. అమ్మో, అర్జెంటుగా జోన్ మార్చేయాలి. సరేరా, నాకు యూఎస్ క్లయింట్ మీటింగ్ ఉంది, నేను వెళ్తా. ఫోన్ మాట్లాడాలి, సరేనా? లైఫ్ అంటే నీదేరా బాబు. రవి, మీ ఆఫీసు మాదాపూర్లో కదా? కాదు, రేపొద్దున్నే అక్కడికి వస్తున్నా. ఎందుకురా? మీ ఆఫీస్ కింద ఒక మెన్స్ బ్యూటీ పార్లర్ ఉంది చూడు. అక్కడ అమ్మాయిలు బాగుంటారంట. చచ్చి, అదే ఫేషియల్ బాగా చేస్తారంట. నేను కూడా అక్కడికి వచ్చి చేపించుకుందామని. ఓకేరా. ఏంటి ఆఫీస్కి వస్తా? సరేరా, మార్నింగ్ కలుస్తా. దొరికాడు. హలో రాంబాబన్నా, ఏం లేదన్నా, రోడ్డు మీద బండి ఆగిపోయింది. ఒక్క 50 రూపాయలు కొట్టవా? సరే అన్న, అర్జెంట్ అన్నా. తెస్తున్నాను బండి తెస్తున్నాను. ఒక్క నిమిషం. సెట్.
మనం పెళ్లి చేసుకుందాం రవి. ఈసీఈ అంటే కష్టం సార్. మా ఇంట్లో మేనేజ్ చేయలేకపోతున్నా రవి. నువ్వు జాబ్ ఎప్పుడు తెచ్చుకుంటావు? ఇంకా ఇలా ఎన్ని రోజులని ఖాళీగా తిరుగుతావు? వేకెన్సీస్ లేవు సార్, బెటర్ లక్ నెక్స్ట్ టైం. రవి, నీకే రవి చెప్పేది. మీకున్న స్కిల్స్కి ఇక్కడ అర్థమవుతుందా? సారీ రవి, రవి. ఎలా రవి, ఎప్పుడు లేట్ అనేట్రా? ఆ? రే బిట్టు, పంచిభూతాలన్నీ కరెక్ట్గానే ఉన్నాయా? గ్రహాలేమి వాడి ప్లేస్ నుంచి మారలేదు కదా? రేయ్, ఎందుకు ఇలా అంటున్నావు? అంటే ఇంత పొద్దున్నే లేచి వచ్చావు కదా, గ్రహాలు ఏమైనా ఇంగేసాయని డౌట్ వచ్చి అడిగాంట్రా. సర్లే, విషయం ఏంటో చెప్పు. చెప్పాలంట్రా, రాత్రి ఆల్రెడీ చెప్పాను కదా. ఏం చెప్పావు? రేయ్, మీ ఆఫీస్ కింద ఉన్న పార్లర్కి వస్తానని. వీడు ఆఫీస్కి వస్తున్నాడు కదా, ఏం చేయాలి ఇప్పుడు? రేయ్, అదేరా బిట్టు, వాళ్ళు సరిగ్గా చేయట్లేదంట్రా. నువ్వు అడిగాక నేను కనుక్కున్నా. అబ్బే, నీకు అక్కడ వర్కౌట్ అవ్వదురా, నువ్వు వేరే ప్లేస్ చూసుకో, సరేనా? ఓకేనా? అయినా బిర్యానీకి కూడా నిన్న 5-10 అడుక్కున్నా అన్నావు కదరా, ఫేషియల్కి డబ్బులు ఎక్కడేరా? ఒక్కసారి నన్ను అక్కడికి తీసుకెళ్ళి భక్త, డబ్బులు ఆటోమేటిక్గా అయ్యే వస్తాయి. అది కాదురా, ఒకసారి నేను చెప్పేది వినరా బిట్టు. సరే ఆగరా బిట్టు, నేను చెప్పేది వినరా. అది కాదురా, ఒకసారి నేను చెప్పేది వినరా. అరే వినయ్, ఏంట్రా ఇది? పొద్దున్నే పూజ చేసేవాడివి డైరెక్ట్గా పాయింట్కి వచ్చావు. అంటే నిన్న నా జిఎఫ్ఓల తాత బర్త్డే అంట్రా, అందుకే గిఫ్ట్ ఇచ్చింది. రేపు మనందరు తాత బర్త్డే కదా, అందుకే తెచ్చేసా. అరే నేను ఆగలేకపోతున్నా, నేను కానిచ్చేస్తా. అరే మీరు వస్తారా? లేదురా, ఆఫీస్కి వెళ్ళాలి. అరే రవి, ఈ రోజు ప్రోగ్రామ్ రేపు ఎప్పుడైనా పెట్టుకుందాం. లేదురా, పార్లర్కి వెళ్ళాలి. మందు ప్లీజ్ ప్లీజ్. అరే వినయ్, ఆగరా. నీ అమ్మయ్యా, బతికిపోయాం వాళ్ళకి. అన్నా 5 స్టార్ రేటింగ్ మర్చిపోకు, ఓకే? అమ్మో, ఇదేంటి ఇప్పుడు కాల్ చేస్తుంది? హలో రే, ఎక్కడున్నారా? నేనా, ఆఫీస్ దగ్గర. నేను మీ ఆఫీస్ కింద ఉన్నానురా. మా ఆఫీస్ దగ్గర ఏం చేస్తున్నావు? పనుండి వచ్చాను. ఏ రాకూడదా? నేను వెయిట్ చేస్తున్నా. అది కాదే, నేను వెయిట్ చేస్తున్నా. అది కాదు. అంతే, బాయ్. ఇప్పుడు ఏం చేయాలరా? బృందా, ఏంట్రా, నువ్వు సాఫ్ట్వేర్లో పనిచేస్తున్నావా లేకపోతే డెలివరీ బాయ్వా? అమ్మనేమా తెలిసిపోయిందా? మన చెమటలేంట్రా? అయ్య బాబాయ్, ఏంటి ఈ మధ్య మన ముఖ చిత్రాలు కూడా తెలిసిపోతున్నాయా? నానా, అంటే బంగారం, నువ్వు రాక ఆఫీస్ దగ్గరికి వచ్చావు కదా, మా మేనేజర్తో గొడవపడి హాఫ్ డే లీవ్ తీసుకుని బయటకు వచ్చా. అందుకే ఈ చెమటలు. నీ తర్వాతేగా ఎవరైనా. సో స్వీట్. సరే, మనం రెస్టారెంట్కి వెళ్దామా? రెస్టారెంట్? జేబులో నీళ్ళున్నాయి, ఇప్పుడు ఏం చేయాలి? అయినా ఎప్పుడు నువ్వే కదా బిల్ పే చేస్తావు, ఈసారి నేను పే చేస్తా. సరే వెళ్దాం. బ్రతికిచ్చా. బృందా, ఎప్పుడు రెస్టారెంటేనా? నీ రూమ్కి వెళ్దాం కదా, నీ చేతి వంట తిని చాలా రోజులైంది. ఏం తింటా? ముద్దపప్పు. పద. ఓకే.
అత్తయ్య మామయ్య ఎప్పుడు వస్తారు? వాళ్ళు ఒక 2-3 నెలల్లో వస్తా అన్నారు. అంటే అప్పటిదాకా మ్మ్. అప్- మ్మ్. ఒరే వినయ్, ఈ వేడికి చల్లటి బీరు తాగుతుంటే భలే ఉందా? నీకు సమ్మగా ఉంటదిరా, డబ్బులు నీ కాదు కదా. నీ అమ్మ పత్తోడు డబ్బులు డబ్బులు అని వంగుతున్నాడు. హెరా బిట్టు, రోజు నా తాగేవాడివి ఈరోజేంటి వినాయగడ్ తాగుతున్నావు? ఏం మాట్లాడుతున్నావురా? అదేరా బీరు. వ్యూ బాగుందిరా. మనం ఓనర్ కట్టే డబ్బులు ఎక్కడే న్యాయం చేస్తున్నాం. అవునరా రవి, ఆ, బృందానైతే మాకు పరిచయం చేసావు. మీ ఆఫీస్ ఎంప్లాయీస్ని, వాళ్ళ ఫ్రెండ్స్ని మాకు పరిచయం చేయొచ్చుగా. వాళ్ళని నువ్వేం చేసుకుంటావురా? ఆ గొర్రెల మందితో పడలేక నేనే వేరే క్యాబిన్కి షిఫ్ట్ అయ్యా. అయినా నాకు ఆఫీస్ వర్క్ ఉందిరా ఇయ్యాల, నేను వెళ్ళి వర్క్ చేసుకుంటా. మీరు కానివ్వండి. అరే వినయ్, నువ్వు ఒకటి అబ్జర్వ్ చేసావా? ఈడ ఆఫీస్ టాపిక్ తీసుకొచ్చిన ప్రతిసారి ఎస్కేప్ అవుతున్నాడు. రేయ్ పక్కకు మింగే. ఇలా ఖాళీగా ఉంటే అలా పనిచేసేటోడి మీద డౌట్లు వస్తాయి. పోరా ఎర్రి పువ్వా. చేస్తారా? చేస్తా. రేపటి నుంచి నా జాబ్ అంతా ఆడ జాబ్ మీదే. ఆడు దొంగన కొడుకు అని కొంచెం అర్జెంట్ ఫాలో అవ్వాలా? గొప్పోడురా. ఈడేంటి సులభ కాంప్లెక్స్లోకి వెళ్తున్నాడు? ఒట్టి అమ్మాయి ఏంటి స్విగ్గీయా? మన కొడక. ఎన్ని డ్రామాలు ఆడావురా? ఒరే రవ్వే, రూమ్కి రారా, నీ సంగతి చెప్తా. వారాయ్, నీకు ఈరోజు ఉందరోయ్. ఈడేంటి గంగరెద్దులా ఇక్కడే నించున్నాడు? సోహో పర్రా బిట్టు, పర్ఫార్మెన్స్ అదరగొట్టావు. ఎరా పిచ్చుకోకేమైనా గరిసిందా? సర్లే గానీ ఇంతకీ ఎన్ని ఆర్డర్లు ఇచ్చావు? ఆ? వీడేంటి ఆర్డర్లు అంటున్నాడు? కొంపది చూసాడేంటి? ఏదో ఒకటి కవర్ చేద్దాం. ఆర్డర్లు ఏంట్రా? అదేరా, ఆఫీస్లో వర్క్ త్వరగా అవ్వాలని ఆర్డర్లు పాస్ చేస్తావు కదా, ఆ ఆర్డర్ల గురించి మాట్లాడుతున్నాను. ఏముంది రోజులాగేరా, బయ్యి పెట్టి చంపేశాడు అదవా. ఎల్రా ఎల్లెళ్ళు, ఎన్ని రోజులు దాస్తావు నా దగ్గర? నీ బృందాకి దొరికిపోవా, అది నాకు కాల్ చేయదా? థ్యాంక్ యూ బ్రో. రేటింగ్ ఇవ్వన్నా? ఓకే ఓకే 5 స్టార్ బాయ్ రేటింగ్. బాయ్. సరే.
బృందా నేను చెప్పేది నువ్వేం చెప్పాలనుకుంటున్నావో నాకు తెలుసు రవి, నేను వినను. అది కాదు బృందా, ఒకసారి నన్ను చెప్పనివ్వు. నీ సాఫ్ట్వేర్ జాబ్ చాలా బాగుంది. నీ జాబ్ ఎలాగో ఫేకే. అట్లీస్ట్ మన ఇద్దరి మధ్యన ఉన్న ఈ ప్రేమైనా నిజమేనా? బృందా నిన్ను మోసం చేయాలని కాదు బృందా, నా జీవితాన్ని నేనే యాక్సెప్ట్ చేసుకోలేకపోతున్నాను. అలాంటిది నిన్ను ఎలా ఒప్పిస్తాను అనుకున్నావు? ప్రతిరోజు ఇంటర్వ్యూకి వెళ్తున్నాను, ఫెయిల్ అవుతున్నాను, ఇంటికి వస్తున్నాను, మళ్ళీ ఇంటర్వ్యూకి వెళ్తున్నాను, ఫెయిల్ అయ్యి ఇంటికి వస్తున్నాను. రోజు రూమ్లో అందరి ముందు నవ్వుతూ ఉంటాను, కానీ రాత్రిపూట ఎంత బాధపడుతున్నానో నా ఒక్కడికే తెలుసు. అంతేగాని నిన్ను అసలు మోసం చేయాలని కాదు బృందా. నువ్వు నన్ను నమ్మలేదు రవి. నువ్వు డెలివరీ బాయ్ అంటే నాకు ప్రాబ్లం ఉండేది కాదు, కానీ నేను నిన్ను అర్థం చేసుకోలేను అనుకున్నావు చూడు, అది నా బాధ. నేను ప్రేమించేది నిన్ను రవి, నీ జాబ్ని కాదు. నిన్ను నమ్మిన నన్ను మోసం చేశావు రవి. నాకు కొంచెం టైం కావాలి రవి, నాకు కొంచెం టైం కావాలి రవి. అబద్ధం చెప్పాడని బృందా రవిని వదిలేసి వెళ్ళిపోయింది. ఒక అడుగు ముందుకేసి నిజం చెప్పుంటే ఈరోజు రవి జీవితం ఇంకోలా ఉండేది. అంత ప్రేమించిన అమ్మాయి రవిని వదిలేసి వెళ్ళిపోతే రవి జీవితానికి వాడి ప్రేమకి విలువ లేనట్టే కదండి. లేట్ అయిందా? కొంచెం ట్రాఫిక్ కొంచెం ఎక్కువగా ఉంది కదా. లైఫ్లో కూడా అబద్ధం మనల్ని కొన్ని నిమిషాలే కాపాడవచ్చు, కానీ నిజం మనల్ని జీవితం మొత్తం నిలబడుతుంది. అదండి మనోడి కదా. మీ అందరి జీవితంలో కూడా బృందా లాంటి అమ్మాయి రావాలని కోరుకుంటూ నేను మీ నాగేంద్ర కాదులూరి.